ఈ వీడియో స్కిప్ చేస్తే మీరే లాస్ పోతారు. ఇది మీకు మంత్లీ 1,00,000 సంపాదించే జాబ్ అయితే మీకోసం తీసుకొచ్చేసాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. వీడియో చూడుకోకుండా కామెంట్స్ అయితే చేయొద్దు. నా ఛానల్ ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. చదువు లేదు, ఏమీ లేదు. ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. నో ఆఫీస్, నో వర్క్. కానీ మంత్లీ ఇన్‌కమ్ సంపాదించాలి. ఎలా అని ఆలోచిస్తున్నారా? చాలా మంది ఇలానే ఆలోచిస్తున్నారు. కాకపోతే బయటపడట్లేదు. ఒక్క అడుగు ధైర్యం చేసి ముందుకైతే వెయ్యండి. ఇంట్లోనే ఖాళీగా ఉండి ఏమి చేయాలో తోచట్లేదా? డబ్బులు సంపాదించాలి అని అనుకుంటున్నారు గదా! అనుకోవటమే గాదు, అనుకుంటున్నారు చాలా మంది. కాకపోతే బయటకైతే చెప్పట్లేదు. ఈ ఇంట్లోనే కూర్చొని చేసుకునే జాబ్ అయితే మీకోసం తీసుకొచ్చేసాను. ఏమనుకుంటున్నారా? ఈ ఇంట్లోనే మీకు ఫోన్ ఉంటే సరిపోయిద్దండి. ఫోన్ ఒక్కటుంటే చాలు. ఇంకేమి అవసరం లేదు. ఎక్కడికో వెళ్లి ఏమి చేయాలని చెప్పేసి అయితే ఏమీ లేదు. వన్ ఫోన్ ఉంటే చాలు మీకు. వన్స్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఒకటి డౌన్‌లోడ్ చేసుకోండి. అవి లేకోకుండా ఏ ఫోను ఉండదు. ఎందుకంటే చిన్న పిల్లలు గూడా చూస్తున్నారవి. ఒక్కసారి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ యూజ్ చేయండి. ఎప్పుడైనా యూజ్ చేశారా? ఇప్పుడు యూజ్ చేయండి. 1 వీడియో రోజుకి, వారానికి ఒక లాంగ్ వీడియో సరిపోద్ది. మీకు ఇన్‌కమ్ కావాలంటే ఇలా చేయండి. యూట్యూబ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఎప్పుడు వీడియో చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా వినండి. ఎప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటాం. ఎప్పుడు స్క్రోల్ చేస్తూనే ఇంట్లో టైమ్ పాస్ అయ్యిద్ది. అది దేనికైనా ఉపయోగం అంటే దేనికి ఉపయోగం లేదు. అదే మీరు చూజ్ చేసుకొని మీరు ఒక వీడియో ఒక 10 సెకండ్స్ కూడా పట్టదు. నెక్స్ట్ అంటే షార్ట్ తీసి పెడడానికి 10 సెకండ్స్ కూడా పట్టదు. అలా తీసి ఇలా అప్‌లోడ్ చేయండి. అదే మీకు బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. మీరు వీడియో అప్‌లోడ్ చేయాలని అడుగుతారేమో మళ్ళీ చెప్తున్నాను. యూట్యూబ్ అయినా పర్వాలేదు, ఇన్‌స్టాగ్రామ్ అయినా పర్వాలేదు. అది మీ చాయిస్. అది మీ ఇష్టం అన్నమాట. ఒకటి చేయాలనుకున్నప్పుడు మీకి ఇది మంచి ఆపర్చునిటీ. ఈ వీడియో తీయడానికి కారణం నాలాగా చాలా మంది సోషల్ మీడియాలో కనపడితే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని చెప్పి చాలా భయపడతారు. అలా భయపడుకోకుండా ఒక స్టెప్ అయితే ముందుకు వేసి చూడండి. మీకే అర్థమయ్యిద్ది. ఒకరి గురించి మనకెందుకు అని ముందుకు వెళ్ళిన రోజు లైఫ్ అనేది చాలా బావుంటది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆగమన్నా ఆగరిక. వర్క్ ఫ్రమ్ హోమ్ గంటకి ఇంతిస్తాం, అంతిస్తాం అని చెప్పేది మొత్తం మోసమే. అలాంటివి అస్సలు నమ్మొద్దండి. అవంతా చాలా ఫేకు. 1000 కొట్టండి మంత్లీకి ఇంతొస్తది. 30,000, 40,000 అనేవి వస్తాయని చెప్పి చాలా మంది దీన్ని నమ్మి చాలా మంది మోసపోయారు. అలాంటివి మనకైతే వద్దు. సొల్లు మాటలు ఎన్నో చెప్తారు. ఒకడు పాడవ్వాలంటే 10 మాటలు చెప్తారు. అయన్నీ పట్టించుకుంటే మనం బతకలేము. చెప్తున్నా మనం అయితే ముందుకు వెళ్ళలేము. వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు. అనేది బెస్ట్ ఆప్షన్ ఇదైతే. ట్రై చేయండి. నేనే కాదు స్టార్ట్ చేసిన యూట్యూబ్ స్టార్ట్ చేసాకే నాకులాగా చాలా మంది ఇంట్లోనే ఉంటారు. ఏమి సంపాదించట్లేదని గిల్టీ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ కోసమైతే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నా వీడియో 10 మందికి ఉపయోగపడుతదని నేను అనుకోని ఈ వీడియో అయితే తీస్తున్నాను. రోజుకి 1 వీడియో కూడా పెట్టలేమండి. రోజుకి 1 వీడియో పెడితే చాలు. వారానికి ఒక లాంగ్ వీడియో పెట్టండి. లేకపోతే లేదు నేను లాంగ్ వీడియో చేయలేని చెప్తే రోజుకొక వీడియో పెట్టేసుకోండి. ఇక అంతకన్నా ఇంకేమైనా ఉందా? అందులో చేసేది ఏమీ లేదు. డెఫినిట్‌గా ట్రై చేయండి ఇది. నా వీడియో మీకు ఎన్ నా వీడియో మీకెంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నా అస్సలు లేట్ చేయొద్దు. తొందరగా స్టార్ట్ చేసేయండి. నా వరకైతే యూట్యూబ్ మంచి ప్లాట్‌ఫార్మ్ అనే చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా రిప్లై అయితే ఇస్తాను. నేను చెప్పిందంతా విని ఇది ఫేక్ అనుకుంటే ఒక్కసారి నా ఛానల్‌లోకి వెళ్ళి మొత్తం డైలీ రొటీన్సే ఉంటాయి. ఏమి ఉండవసల. నేనంతా జెన్యూన్‌గానే చెప్తాను. ఫేక్ అయితే అసలేమి చెప్పనండి. వాళ్ళు వీళ్ళు అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి అయితే నేను అనట్లేదు. యూట్యూబ్ అనేది నేను చెప్తున్నాను. నేను అబద్ధం చెప్తే ఆ పాపం నాకే తగిలిద్ది కదా! ఒక్కసారి అర్థం చేసుకోండి. నా వల్ల మీరు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను న్యూగా అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన కొంతలోనే నాకు చాలా అర్థమైంది యూట్యూబ్ గురించి. నాకు మంచి ప్లాట్‌ఫార్మ్, మంత్లీ ఇన్‌కమ్ వస్తదని నాకైతే బాగా అర్థమైందండి. ఒకసారి మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేయండి. ఒక అమ్మాయి చెప్పింది యూట్యూబ్‌లో అందుకే నేను స్టార్ట్ చేశానని అయితే మాత్రం చెప్పొద్దు. మీ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అడిగే మీరైతే ఈ వర్క్‌ని మీ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అడిగి మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి. వాళ్ళ సపోర్ట్ అయితే డెఫినిట్‌గా ఉండాలి. 100%, 100% మాత్రం వాళ్ళ సపోర్ట్ అయితే ఉండాలా. మ్యారేజ్ అయితే మీ హస్బెండ్ సపోర్ట్, మ్యారేజ్ అవ్వకపోతే మీ పేరెంట్స్ సపోర్ట్ చాలా బాగా అవసరం. ఇవి రెండిటిని బాగా అంటే గుర్తుపెట్టుకోండి. మీరు యూట్యూబ్ సడెన్‌గా తీసేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళ స్ట్రగుల్స్‌ని చాలా తట్టుకోలేరు. ప్లీజ్ నేను చెప్తున్నా. ఒకసారి వాళ్ళ ఒపీనియన్ అడిగాకే మీరైతే ఇందులో అయితే జాయిన్ అవ్వండి. ఇది మంచి ప్లాట్‌ఫార్మ్ అస్సలు మిస్ అవ్వద్దు. కోసమైతే నా ఛానల్ డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.